వివాదాలకు దూరంగా ఉండాల్సిన తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రాజకీయ పార్టీలు ప్రత్యర్థులపై విమర్శలు చేసేందుకు తిరుమలను వాడేసుకుంటున్నాయన్న మాట వినపడుతోంది. అటు టీడీపీ ఇటు వైసీపీ తిరుమల విషయంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తెలుగువారి ఇలవేల్పు, కోట్లాది మంది భక్తులు విశ్వసించే దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి. శ్రీవారిని దర్శించుకునేందుకు, తమ మొక్కులు తీర్చుకునేందుకు అనేక రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తారు. ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగి ఉన్న దేవస్థానంగా తిరుమల ప్రసిద్ధిగాంచింది. ఏటా కోట్లాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందుతారు. ఇలాంటి ఓ పుణ్యక్షేత్ర పవిత్రతను మరింత పెంచేలా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ దైవాన్ని సైతం తమ రాజకీయాల కోసం పార్టీలు వాడుకుంటూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి. తిరుమలలో 2 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న పరకామణిలో దోపిడీ వ్యవహారం అనేక మలుపులు తీసుకుని రాజకీయంగా అనేక వివాదాలకు దారి తీస్తోంది. 2023 ఏప్రిల్ 29న తిరుమల పరకామణిలో విదేశీ కరెన్సీలను దొంగిలిస్తూ ఉద్యోగి రవికుమార్ సీసీ కెమెరాకు చిక్కారు. సుమారు $900 ఇండియన్ కరెన్సీలో 72,000 దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ సందర్భంగా అతన్ని పట్టుకున్న తిరుమల అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ టీటీడీకి ఫిర్యాదు చేశారు. దీంతో రవికుమార్ పై అప్పటి ప్రభుత్వం పరకామణిలో ఉద్యోగిగా తొలగిస్తూ చర్యలు తీసుకుంది. దీంతో పాటుగా 2023 మే 30న రవికుమార్ పై ఛార్జ్ షీట్ అయింది. అయితే అదే సంవత్సరం సెప్టెంబర్ 9న ఈ కేసు విషయంలో రాజీ జరిగింది. సుమారు 14 కోట్ల నుండి 40 కోట్ల వరకు ఆస్తులను రవికుమార్ టీటీడీకి విరాళంగా ఇచ్చారు. దీంతో అప్పటి టీటీడీ అధికారులు, నిందితుడు రవికుమార్ ఇరువురు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యారు. దీంతో రవికుమార్ ను నిర్దోషిగా ప్రకటించి కేసును మూసివేశారు. ఇలా కాంప్రమైజ్ అవ్వడం పట్ల అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంట్లో వైసీపీ నేతలు కూడా వాటాలు తీసుకున్నారని, ఎంత దోపిడీ జరిగి ఉంటే అన్ని ఆస్తులు కూడబెట్టుకుంటారు, వైసీపీ నేతల ప్రమేయం కూడా ఇందులో ఉందని టీడీపీ విమర్శించింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసును తవ్వి తీయాలని భావించింది. తిరుపతికి చెందిన మాషర్ల శ్రీనివాస్ లోక్ అదాలత్ రాజీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పూర్తి విచారణకు చేపట్టి నిజానిజాలు తేల్చాలని సిఐడి, ఏసీబీలను ఆదేశించింది. నిందితుడు రవికుమార్, అప్పటి టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన, ఈవో ధర్మారెడ్డి, ఇతర అధికారులను విచారించింది. విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ కేసు ఫిర్యాదుదారు సిఐ సతీష్ కుమార్ ఈ నెల 13న అనుమానాస్పద స్థితిలో మరణించారు. తాడిపత్రి సమీపంలో రైల్వే ట్రాక్ పై అతని మృతదేహం కనిపించింది. ఆ మరుసటి రోజు సతీష్ కుమార్ తిరుపతిలో జరిగే విచారణ కోసం హాజరు కావాల్సి ఉంది. ఇది హత్య, ప్రమాదమా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య మీరు చేశారంటూ టీడీపీ, వైసీపీల మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. నిజాలు బయటకు రాకుండా సతీష్ ని వైసీపీ నేతలే హత్య చేసి ఉంటారని టీడీపీ విమర్శలు చేసింది. ప్రభుత్వ వేధింపుల వల్ల బలవన్ మరణానికి సతీష్ పాల్పడి ఉంటారని, దీనిపై సమగ్రంగా విచారణ జరపాలని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక గతేడాది లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు వైసీపీ హయాంలోని పాలక మండలిపై విమర్శలు చేశారు. ఈ అవినీతిలో వైసీపీ నేతల హస్తం ఉందన్నారు. జగన్ దీనిపై మాట్లాడుతూ 18 సార్లు నెయ్యి క్వాలిటీ బాగోలేదని ట్యాంకర్లని వెనక్కి పంపామన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ట్యాంకర్ ల్యాబ్ పరీక్షలో నెగ్గాలని, అలా జరగని పక్షంలో ట్యాంకర్ వెనక్కి పంపే ప్రొసీజర్ ఉందన్నారు. కల్తీ నెయ్యిని లడ్డూలలో వాడినట్టు, ఆ లడ్డూలను భక్తులకు ఇచ్చినట్టు ఎక్కడా ఆధారం లేదన్నారు. సింహాచలంలో 2 ఆలయ ఉద్యోగులు చోరీకి పాల్పడితే చంద్రబాబు సర్కార్ వారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసిందని, అలా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. పరకామణి కేసులాగా విచారణ జరిపి ఆస్తులు ఎందుకు వెనక్కి తీసుకోలేదని జగన్ అన్నారు. పరకామణి కేసు అంశాన్ని మసిపూసి మారేడుకాయ చేసి రాజకీయ లబ్ధికి వాడుకోవాలని టీడీపీ చూస్తుందని జగన్ విమర్శించారు. ఇక శ్రీవాణి ట్రస్ట్ విషయంలోనూ టీడీపీ, వైసీపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో సేకరించిన విరాళాలకు బిల్లులు ఇవ్వకుండా నిధులను పక్కదారి పట్టించారని టీడీపీ విమర్శలు చేసింది. దీనిపై రియాక్ట్ అయిన వైసీపీ శ్రీవాణి ట్రస్టుకు తమ హయాంలో 2,000 కోట్లు నిధులు వచ్చాయని, బాబు హయాంలో ₹1 కూడా రాలేదన్నారు. ఇదే ట్రస్ట్ నిధులతో దేశవ్యాప్తంగా 3,500 ఆలయాలు నిర్మించామని, రంగనాయకుల మండపం, విజయవాడలో ఆలయాలు కూలగొట్టిన చరిత్ర బాబుదని ఫైర్ అయ్యారు. ఎస్ బ్యాంక్ లో టీటీడీ చేసిన 1,300 కోట్లకు పైగా డిపాజిట్లు చేయడం పైన వైసీపీ, టీడీపీపై విమర్శలు చేసింది. తాము ముందుగా మేలుకోవడం వల్లే శ్రీవారి డబ్బులను కాపాడుకోగలిగామని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రస్తుతం గుడి ప్రాంగణంలో ఏఐను ప్రవేశపెట్టడం పైన విమర్శలు వస్తున్నాయి. ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని వైసీపీ విమర్శిస్తుంటే, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ తెలిపింది.
దేశంలో మరే పుణ్యక్షేత్రానికి లేని ప్రాముఖ్యత తిరుమలకి ఉంది. అలానే మరే పుణ్యక్షేత్రం పైన జరగని రాజకీయాలు ప్రస్తుతం ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. భక్తుల నమ్మకాన్ని రాజకీయ పార్టీలు ఆసరా చేసుకుని పదే పదే తిరుమల ప్రతిష్టను దిగజారుస్తున్నాయన్న అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.